ఎస్, మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాం. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో ఉన్నాం. మనందరికి తెలిసిన అంశం ఏంటంటే గోదావరికని పట్టణము అన్న అంశం తెర మీదకి రాగానే ఒకవైపు గొడవలు, మరొక వైపు ఇతరత్ర అంశాలు, అనేక రకాల అంశాలు కనబడుతూ ఉంటాయి. ప్రస్తుతం మనం ఒక అంశం మాట్లాడుకోవాలి. గతమంతా మంచి జరుగుతుంది, వర్తమానం కూడా మంచి జరుగుతుందని కొంతమంది నాయకులు చెప్తున్నారు. లేదు, చరిత్ర మారలేదు, గోదావరి కానీ రూపురేఖలు మారలేదు, ప్రస్తుతం ఇంకా కుంటుపడిపోతుందని కొంతమంది నాయకులు చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో అటు జర్నలిస్టుల పైన కావచ్చు, ఇటు న్యాయవాదుల పైన కావచ్చు, ఏ అంశం తీసుకున్నా కూడా వారిపైన దాడి అనేది కనబడుతుండే ఉంటుంది. అది అధికార పార్టీలు కావచ్చు, ఇతరత్ర అంశాలు కావచ్చు, లేదంటే పోలీసు శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఎవరైనా కూడా ఈ అంశాలను తెర మీదకి తీసుకొస్తున్న వైనాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా గోదావరికని పట్టణంలో ఇది 4వసారి అన్న అంశం కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి గోదావరికని ప్రస్తుత సమయంలో గోదావరికని పట్టణంలో ఉన్న కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులే రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. అంటే ఒక నల్ల చొక్కాకే న్యాయం లేదు అని వాళ్ళు రోడ్డుపైకి రావడం జరిగింది. అంటే సామాన్యుల పరిస్థితి గోదావరి కనిలో ఎలా ఉండబోతుంది అన్న అంశాలను కూడా ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ గోదావరి కని 1వ ఠాణా సిఐ ఇంద్రసేనారెడ్డి వైఖరికి నిరసనగా గోదావరి కని పట్టణంలో న్యాయవాదులు నల్ల చొక్కా ధర్నాలు చేస్తున్న అంశాలను గురించి ఒకసారి వారి మాటలోనే తెలుసుకుందాం. గతంలో కూడా చూసాము, క్షమాపణలు అడిగారు అన్న అంశాలను కూడా మన ఛానల్ గత 4 రోజుల నుంచి న్యాయవాదుల కార్యక్రమాలపైన ప్రత్యేక అంశాలు అందించడం కోసము వీళ్ళను ప్రత్యేక దృష్టిలో ఉంచి వీళ్ళ యొక్క వివరణ, వీళ్ళు మాట్లాడుతున్న అంశాలు అన్ని మన ఛానల్ ద్వారా అందించాలి. అదే విధంగా ఏదైతే బాధితుడు అనాలా, న్యాయవాది అనాలా అన్న అంశం కూడా ప్రస్తుతం ఇంకా మనం తేల్చుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నామని చెప్పుకోవాలి. ఒకసారి న్యాయవాదులతో మాట్లాడదాం. నిజంగా న్యాయవాదులు వాళ్ళకి న్యాయం జరిగే అంశాలే ఉన్నాయా, లేదంటే ఇతరత్ర అంశాలు కనబడుతున్నాయా తెలియదు. కానీ మన అంశము బాధితుడి కోసం మాట్లాడదాం. మనం బాధితుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రస్తుతం బాధితులు కూడా ఉన్నారో, అదే విధంగా న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్రస్తుతం న్యాయవాదులు మరి కోర్టులో విధులు బహిష్కరించి వాళ్ళు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. మనం ఎంత సిగ్గుపడే పరిస్థితిలో ఉన్నామనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఒకసారి నిజమేంటి, నిగ్గేంటి అనే పరిస్థితులను కూడా తెలుసుకుందాం. ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరి వైపు అన్యాయం ఉందో కూడా తెలుసుకునే పరిస్థితి చూద్దాం. నమస్తే అన్న, బాధితుడితో మాట్లాడదాము. అన్న నమస్తే. నమస్కారం. చెప్పండి అన్న, అసలు మీ పేరు చెప్పండి అన్న. నా పేరు మార్కపురి తిలక్, న్యాయవాదిని. మీరు ఎందుకు ఆ సమయంలో అక్కడ ఉన్నారన్న? నేను నా కోర్టు పని చేసుకుని ఇంటికి వెళ్తున్నా. ఆ రోజు ఈవినింగ్ టైం, నైట్ టైంలో ఇంటికి వెళ్తుంటే సిఐ నా పైన దాడి చేసి ఆపిండు. ఆపి డబ్బులు ఉన్నాయని చెప్తాను. సరే ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పిన. ఏమున్నా కూడా లీగల్గా చేసుకోండి అని చెప్పిన. ఏదున్నా కూడా మరి రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాలి, చట్టబద్ధంగా మీరు ఎంక్వైరీ చేసుకోండి, నేను కోఆపరేట్ చేస్తా. అది ఆయన చేయకుండా అది ఏం చేసిందంటే నా మొబైల్ తీసుకొని నాకు వచ్చే కాల్స్ లిఫ్ట్ చేసి డబ్బులు వస్తున్నాం రండి అని చెప్పి ఒకటి ఫాల్స్ చేయడం క్రియేట్ చేసిండు. సరే అంతే కాకుండా నా మొబైల్స్ నాకు ఇచ్చేయండి, కాల్ చేయకండి ఎవరికైనా అని చెప్పినాక గన్ మ్యాచ్ నా మీద దాడి చేసిండు. అది దాడి చేసిన చెప్పి నేను న్యాయవాది అని చెప్తాను, మీరు దాడి చేస్తున్నారు. మీరు ఏదైనా లీగల్గా మీరు ప్రొసీడ్ కండి. ఒక నిజమైన డబ్బులు దొరికితే, నిజమైన డబ్బులు అవి నేను పంచుతున్నా అని చెప్పి మీరు అంటే మీరు దానికి ప్రొసీడ్ కండి. ఒక టీం వేసుకోండి, ఒక ఎంక్వైరీ చేసుకొని నిజంగా డబ్బులు వంచండు, ఎవరికి వంచండు, ఏ పడతాను వంచండు, ఏం చేస్తున్నారని చెప్పి అన్ని ఎంక్వైరీ చేసుకొని కోఆపరేట్ చేస్తాను. మీకు ఇప్పుడు కోర్టుకి వెళ్దామని చెప్పిన, రాలేదు. నాతోని ఫ్రెండ్స్ అక్కడ ఉన్న రన్ అని చెప్పిన, డబ్బులు చూపిస్తాడు నేను రన్ అని చెప్పిన, రాలేదు. అక్కడికి ఎంక్వైరీ చేసుకోలేదు. తర్వాత డబ్బులు దొరికితే ఏం చేయాలన్నది చేయకుండా మొబైల్ తీసుకొని కాల్ చేసుకుంటా నా మీద దాడి చేయించి గవర్నమెంట్తో. అది అక్కడ జరిగినాక అక్కడ నుంచి మున్సిపాలిటీ తీసుకొచ్చింది. నాకు సపోర్ట్ చేయడానికి ఏ రోజు న్యాయవాదులు వచ్చిందో ఆ న్యాయవాదుల మీద కూడా అలాగే మాట్లాడు, న్యాయవాదులు అయితే కొమ్ములు ఉన్నాయా, మేము అందరం లోపలేస్తామని చెప్పి విషయం మాట్లాడడం జరిగింది. మేమేమంటున్నాం, 47,500 రూపాయలు నా దగ్గర ఉన్నాయి. మీరు ఆ సమయంలో ఎందుకు తీసుకొస్తున్నారు, ఏ విషయంలో తీసుకొచ్చారు ఆ మనీని? అక్కడికి ఒక మ్యాట్రిమోనియల్ కేసులో నేను తీసుకెళ్తున్నా. సరే మీరు అన్నట్టు ఇంకేమైనా డబ్బులు తీసుకోపోవచ్చు, మీరు అన్నట్టు ఇంకేమైనా ఇల్లీగల్ తీసుకోపోవచ్చు. దానికి అది కాదు ప్రొసీజర్ కదా, దానికి ఒక ప్రొసీజర్ ఉంది, చట్టపరంగా ఒకటి ఉంది. దానికి ప్రొసీజర్ కావాలి. పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి గురానికి లేదు. ఆడ వాళ్ళకి నచ్చినట్టు చేసుకొని యూనిఫామ్ వేయలేదు. చట్టాన్ని కాపాడమని చెప్పి పోలీసులు యూనిఫామ్ ఇచ్చింది. మీరు ఎక్కడ మీ పైన దాడి చేసిరన్నా? సిపిఐ జెండా దగ్గర ఇష్యూ జరిగింది. సిపిఐ జెండా దగ్గర నేను ఆల్రెడీ చెప్పిన, మీరు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించకండి. మీరు పోలీస్ యూనిఫామ్ వేసుకోవచ్చు, కానీ నేను నల్ల చొక్కా వేసుకున్నా, నేను అడ్వకేట్నే. మీరు లా ప్రొసీడ్ కండి, నేను కోఆపరేట్ చేస్తాను. మీకు కోఆపరేట్ చేయకపోతే అప్పుడు ఏందనేది ఫ్యూచర్ మీరు చేస్తే ఏం చేస్తారు అనేది దాన్ని కూడా కోఆపరేట్ చేస్తానని చెప్పిన. ఇదంతా వినకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసేళ్ళు. అక్కడ నుంచి మున్సిపల్ ఆఫీస్కి వచ్చినాక అంతమంది సీనియర్ అడ్వకేట్స్ ఉన్నాం, మా బార్ ప్రెసిడెంట్ ఉన్నాడు, వీళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. వీళ్ళ మీద కూడా
అడొక అఘోర వ్యక్తివి, నువ్వు ఆ యూనిఫామ్ సూటబుల్ కాదు, నువ్వు సిఐగా పనికిరావు, ఒక హోంగార్డ్గా పనికొస్తావు. నువ్వు ఆ సిఐ సస్పెండ్ అయ్యే వరకు మా దీక్ష కొనసాగుతూనే ఉంటుంది. ఎవరికి భయపడలేదు. ఎంత పెద్ద వ్యక్తి వచ్చి ఆయనకు సపోర్ట్ చేస్తూ మా మీద దాడి ఇంకేమైనా ప్రయత్నాలు చేసినప్పుడు మేము భయపడలేదు. ఇప్పటి వరకు న్యాయవాది కన్నెర్ర చేయలేదు. ఒక న్యాయవాది కన్నెర్ర ఎట్లుంటే మేము చూపిస్తాం. అది జరగముందుకే తొందరపడి మీరు దీన్ని సాల్వ్ చేసుకోండి. సీఎం సస్పెండ్ చేసి, ఆ గన్మెన్ సస్పెండ్ చేసి ఇంతటితో ఈ సమస్యను క్లోజ్ చేయాలని చెప్పి పై అధికారులకు నేను చెప్తాను. మీరు చెప్పండి అన్న, ప్రస్తుతం అక్కడ మీరు ఏదైతే ఎల్బీ నగర్ ప్రాంతం చెప్తున్నారో ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రస్తుత కొత్త కార్పొరేటర్ మీ వాళ్ళు అన్న అంశం ఒకటి. అవును, కార్పొరేటర్ నిల్చున్నాడు, మా బ్రదర్ సిపిఐ పార్టీ తరఫున నిల్చున్నాడు. వినండి అన్న, మీరు చెప్పిన అంశం ఎట్లా ఉందంటే, మీరు మీ మ్యాట్రిమోనీ కోసం అని చెప్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అంశం ఏంటంటే, అవి వారి కోసమే, జనాల కోసం పంచడీకరణ ఒకవేళ నిజంగా జనాల కోసం పంచని అయితే మేము దేని మీద కొట్లాడుతున్నాం అంటే, నిజంగా జనాలకు పంచే డబ్బులు అయితే మీరు ఎంక్వైరీ చేసి ఆ డబ్బులు సీజ్ చేసి మీరు బ్యాండ్ ఓవర్ చేసి మీరు ఏం చేయాలో చేయాలి. లీగల్గా మీరు ప్రొసీడ్ అని చెప్పిన నేను మీరు నా డబ్బులు ఏం తీసుకున్నారు, మీరు ఎందుకు నన్ను ఆపిల్లని చెప్పి ఎక్కడ అప్పుడు పోలీసులను అడగలేదు. నన్ను ఆపద్దు, నేను పోతే ఎక్కడికి వెళ్ళి అనలే. మీరు లీగల్గా ప్రొసీడ్ కండి, నేను కోఆపరేట్ చేస్తాను. మీకు నిజంగా డబ్బులు పంచేదా దానికి సంబంధించిన కేసులు మీరు పెట్టుకోండి. సుమారు ఏ టైంలో చేసిరన్న మరి? 9 టైంలో నేను వెళ్తున్నా. నేను ఆంధ్ర వేలున్నా, నేను ఎక్కడ ఆగలేదు. ఎక్కడ ఏ ప్లేస్లో ఆగలేదు. నా ఇంటికి వెళ్తున్నా, నా ఇంటికి వెళ్ళే దారి అది. నా ఇంటికి వెళ్తున్నా, నేను వెళ్తుంటే ఆపిల్లు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు లీగల్గా చేయాల్సింది చేయకుండా ఇల్లీగల్గా ఫాల్స్ క్రియేట్ చేయడానికి నాకు వచ్చే మొబైల్ తీసుకొని నాకు వచ్చే కాల్ లిఫ్ట్ చేసి వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళు కూడా విట్నెస్ ఉన్నారు కేసులో. కేసు ప్రూవ్ అవుతుంది, అప్పుడు నిజ నిజాలన్నీ బయట పడతాయి కోర్టుకి. కానీ మీరు చేయాల్సింది చేయకపోవడం వల్ల, న్యాయవాదులను దూషించడం వల్ల, ఒక న్యాయవాద కమ్యూనిటీని దూషించండి. సిఐ ఒక ఇన్స్పెక్టర్ పదవిలో ఉండి ఒక న్యాయవాద కమ్యూనిటీని దూషించడం, నువ్వు సిఐగా పనికిరావని చెప్పి మేము చెప్తున్నాం. ఎట్లాంటి అంశం తీసుకురావాలి? ఇప్పుడు వారిపైన యాక్షన్ తీసుకుంటారు అంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయమంటారు? 100% సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం. నిజంగా పై ఉన్నతాధికారులు దీన్ని సీరియస్ చేసుకొని కోర్టుకు గౌరవించే వాళ్ళైతే, న్యాయాలకు గౌరవించే వాళ్ళైతే ఈయన సస్పెండ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఒక న్యాయవాదులు అనేది న్యాయం కోసం కొట్లాడతారు. అటు పోలీసులకు అన్యాయం జరిగినా కూడా కోర్టులో న్యాయవాదులే కొట్లాడతారు. ఎవరి తరపునైనా కూడా కొట్లాడే న్యాయవాదులే. ఇలాంటి న్యాయవాదులకే ఒక గూండాలా ప్రవర్తించే ఒక సిఐ చాలా చూసినాం. ఇప్పటికీ ఒక 10 ఉన్నాయి డీజీపీ దగ్గర కంప్లైంట్లు. కమిషన్లో ఉన్నాయి. కూడా మీ బార్ అసోసియేషన్ వచ్చి క్షమాపణలు చెప్పిండు. ఇది 4వ జరిగింది. 4 సార్లు కూడా అదే జరిగినప్పుడు సేమ్ ఇదే రిపీట్ అయింది. క్షమాపణ ఎప్పుడు వెళ్ళాడు, ఈసారి వరకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. మాకు క్షమాపణలు అవసరం లేదు, ఆ క్షమాపణను మేము అర్థం చెప్పి చెప్తున్నాం. అన్న ఇంకా చెప్పండి అన్న, మీరు చెప్పండి. ఇక్కడ ప్రస్తుతం చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. ఈ అడ్వకేట్ల యొక్క పైన జరుగుతున్న దాడులను గురించి ఎట్లా తీసుకోవచ్చు? అందుగా మేము ఈ సంఘటన జరగడం మాత్రం చాలా విచారకరమైన సంఘటన మిత్రమా. ఇకపోతే సిఐ గారు సిఐ లాగా ప్రవర్తించకుండా, బాధితుడైన తిలకు ఆయన నేను అడ్వకేట్ అని చెప్పినా కూడా వినకుండా, ఆయన మెంటాలిటీకి అప్పుడు ఆయన ధోరణి అప్పుడే ఆయన కనబడుతుంది. ఆయన రాజకీయంగా అప్పుడు ఉన్న పరిస్థితులను దృష్ట్యా చూసుకొని ఆయనకి ఎవరికి సహకరిస్తున్నాడో, ఏ రాజకీయానికి ఆయనకు కొమ్ము కాస్తున్నాడో తెలియదు. కానీ డబ్బులు ఆయన దగ్గర దొరకడం వల్ల అది మాట్రిమోనియల్ డిస్ప్యూట్కి సంబంధించిన డబ్బు అని చెప్పినప్పటికీ కూడా చూడండి, ఆయన ఏ మూడ్లో ఉంటాడో, ఆయన ఆలోచన ఏదో ఆ ఆలోచన ఆ స్పాట్లోకి రావడానికి ఇది ఒక నిదర్శనం. ఏమంటే ఆయన ఇది ఎవరికి పంచడానికి అని అడగడం అనేది దాన్ని బట్టి ఆయన దృష్టి అయింది అనేది ఆలోచనలోకి వస్తుంది. ఉద్దేశపూర్వకంగానే అది వాళ్ళ సరే వ్యక్తిగతంగా వాళ్ళ విషయం అయినప్పటికీ, వాళ్ళ అన్న పోటీ చేసినప్పటికీ కూడా ఆయనను అంచే విషయంలో ఈయన ఏ రాజకీయ నాయకులు కొమ్ము కాచి ఈ విధమైన మా తోటి న్యాయవాదిని అవమానం పాలు చేసి, అదేవిధంగా చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పినప్పటికీ కూడా వినకుండా ఆయనపై దాడి చేయించి గన్మెన్ ద్వారా, ఆ తర్వాత ఏదైతే ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారో ఆయన మున్సిపాలిటీ ఆఫీస్కి బలవంతంగా ఆయన సెల్లును తీసుకొని పోవడం కాకుండా, ఆ సెల్లుకి వచ్చిన కాల్లోకి ఈయన చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయనకి రండి ఇక్కడ పలానా వాళ్ళు పంచుతున్నారు డబ్బులు మీ ఓటు కోసం అని చెప్పి చెప్పడం ఎంత దురదృష్టకరం అంటే, ఒక ఆఫీసర్గా టౌన్కి ఒక హెడ్ ఆఫీసర్ అయి ఉండి కూడా ఒక హోంగార్డ్ అనడానికి లేదు. ఆయన చాలా గౌరవప్రదమైన వ్యక్తి. రాజకీయంగా ఒక రాజకీయ నాయకునికి అనుచరుడిలాగా ప్రవర్తించిన తీరు ఇదే నిదర్శనం ఆయనది. అదే కాకుండా ఎలక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తోటి న్యాయవాదులకి పరిస్థితి తెలిసి అక్కడికి వెళ్ళి అసలు జరిగిన సంఘటనను దానికి సంబంధించిన పంచనామాలో దానికి సంబంధించిన ఆయన పైన జరిగిన జాడి కానీ అవమానించిన విధానం కానీ పంచనామాలో రాయమని చెప్పినందుకే మా వకీళ్లను అక్కడ అగౌరవపరచడమే కాకుండా వారి మీద ఉద్దేశపూర్వకంగానే తీవ్ర పదజాలంతో ఆవేశంతో
మీదకి వెళ్తూనే ఆయన క్లియర్గా చెప్పడం ఏందండి మీరు అయితే అడ్వకేట్లు అయితే మీకు ఏమైనా కొమ్ములు ఉన్నాయా? నేను చెప్పుకున్నా మా కొమ్ములు ఉన్నాయని. సరే పోలీసు అయితే నీకేమైనా కొమ్ములు ఉన్నాయా? మరి ఆ విషయం మేము అక్కడ అడగలేదే, నీలాగా ఆవేశపడలేదే. అది కాదని చెప్పి సీనియర్లు మా అసోసియేషన్ అధ్యక్షుడు మరియు మాకు సీనియర్లు అయిన ఒక 2-3 ఒక ఏజీపీ కానీ ఇంతకుముందు అధ్యక్షురాలుగా చేసిన శైలజ మేడం కానీ ఉండి కూడా వాళ్ళని కన్విన్స్ చేసి ఇది ఈ విధమైన ధోరణిలో పోవడం కరెక్ట్ కాదని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు 144 సెక్షన్ ఉంది, మిమ్మల్ని కావాలిస్తే నేను అరెస్ట్ చేస్తాను, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మీరు ఎట్లా అసెంబ్లీ అయ్యిందని బెదిరించడము. అంటే చట్టం మాకు తెలియకపోవడమా? చట్టం గురించి మాకు తెలియదా? మేము ఏ విధమైన ప్రవర్తన చేస్తున్నాం అనేది ఆయన మాకు చెప్పాల్సిన పరిస్థితి ఉందా? చివరిగా ఒకటి చెప్పండి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఎవరి కొమ్ము కాస్తున్నారు, ఆయన కావాల్సుకుని ఉద్దేశపూర్వకంగా వకీల్ని ఇందులో ఇరికించి ఇబ్బంది పెడుతున్నాడు అనే సందేశం కనబడుతుంది. కాబట్టి మిత్రులారా దయచేసి ఈ విషయాన్ని కూడా గమనించాలని కోరుకుంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ. చూద్దాం. మనతో పాటుగా గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా పోటీ చేసిన అభ్యర్థి, అదేవిధంగా న్యాయవాది ఉన్నాడు, గజ్జల్లి వెంకటేశ్వర్లు కూడా ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. న్యాయం జరుగుతుందా మరి అడ్వకేట్లకు లేదా అన్న అంశాలను ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ చెప్పండి సార్, న్యాయం జరుగుతుందా? న్యాయం జరగడం కోసమే మేము పోరాటం చేస్తున్నాం. ఈ రిలే నిరాహార దీక్షలను ఆమరణ నిరాహార దీక్ష ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం ముక్త కంఠంగా ఉన్నాం. మా భారతదేశం కమిటీ మేరకు మేము ఈ కార్యాచరణ ఇంకా ముందుకు తీసుకువెళ్తామని మేము తెలియజేస్తున్నాం. గతంలో ఇట్లాంటి అంశాలు 1-2 సార్లు జరిగిన అంశాలు ఉన్నాయి, మరి వాటిపైన కూడా ఇంత రాలేదు. ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి అంశాలు ముందుకు తీసుకొస్తున్నాం? ఇప్పుడు న్యాయవాద ఆత్మగౌరవం అనేది అంశాన్ని తీసుకున్నాము. గతంలో 3 సార్లు జరిగింది. ఆయనకు పరిపాటు అయిపోయింది. గౌరవ SHOగా ప్రవర్తన లేదు. నాకు నచ్చిన విధంగా మాట్లాడతా, నాకు నచ్చినట్టుగానే చేస్తాననే ఒక విధంగా ధోరణిలో ఉన్నాడు. కాబట్టి ఇక ముందు కూడా మేము అలాంటి SHOను సహించాం. అలాంటి యొక్క సారీ అనే పదాన్ని కూడా మేము తీసుకోము, మాకు అవసరం లేదు. ఇలాంటి ప్రజలతోటి మమేకమై ప్రజలకు రక్షకుడుగా ఉండవలసిన ఒక అధికారి ఇలా ప్రజలపైన, అడ్వకేట్లపైన, వ్యాపారస్తులపైన, విలేకరులపైన అనుచిత వ్యాఖ్యలు, అనుచితంగా కొట్టడం, ఇలా చేయడం అనేది చాలా దురదృష్టకరం. అలాంటి యొక్క SHOను ఈ గోదావరి కన్ను నుండి సస్పెన్షన్ చేయాలి, మరియు వేరే కాడికి బదిలీ చేయాలి. ఈ నల్లకోటు అంటే ఏంటిది తనకు తెలవాలని మేము ముక్త కంఠంతో ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు కదా, మరి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారికి ఎట్లాంటి సమాచారం అందించాలనుకుంటున్నారు? ఇక ఖద్దరు చొక్కా, అధికారంలో ఉన్న ఖద్దరు చొక్కాకు కాకి చొక్కాకు ఉన్నటువంటి ఈ యొక్క బంధము, ప్రేమ బంధం ఉందని మేము అనుకుంటున్నాం. ఎట్లా చూస్తున్నారు? అంటే వాళ్ళకి అనుబంధం ఉందని ఎట్లా అంత క్లారిటీగా చెప్పగలుగుతారు? మరి ఈ యొక్క నిరసన కార్యక్రమం జరగబట్టి రిలే నిరాహార దీక్ష 5వ రోజు అవుతుంది. అయినా కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సందర్శించకపోవడం, వారు ఈ కార్యక్రమానికి మరి వారు ఎందుకు రాలేకపోతున్నారు? న్యాయవాదుల యొక్క ఓట్లు అవసరం లేదా? న్యాయవాదులతోటి అవసరం లేదని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూద్దాం. పర్సన్ సదానందంతో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.